పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అదే ప్రజల సమస్యలకు సంబంధించి కంప్లైంట్ చేయుటకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీకు ఇక్కడ వివరాలు రాసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డులో వివరాల ప్రకారం మీరైతే రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ డేటా అయితే తీసుకుంటున్నాను. ఆధార్ ప్రకారం వ్యక్తి పేరు, ఆధారు, మొబైల్ నెంబరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అనేది ఈ విధంగా ఉంది. ఇదంతా డమ్మీ డేటా అండి. ఎవరి డేటా కాదంటే ఎవరి డేటా ప్రైవసీ ఉంటుంది కాబట్టి నేను ఎవరి డేటా షో చేయట్లేదు. సో ఆధార్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే వేసాను. మొబైల్ నెంబర్ కూడా ఇలా ఉండదు. సో చూసుకోండి, అది ఇది డమ్మీ డేటా. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూపిస్తాను. ఈ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఆ లింక్లో ఇప్పుడు ఏవైతే వీడియోస్ చూస్తారో అన్ని అప్లికేషన్ ఫామ్స్ లింక్ కూడా అందులో, అప్లికేషన్స్ కూడా అందులో ఉంటాయి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చి దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ అన్నది కదా. సో ఇక్కడ ఏదైతే మనకు ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో మీరు ఒకవేళ అర్జీ పెట్టుకున్నట్టయితే మీ ఆధార్ కార్డులో అలా రాసేయండి, ఓకేనా. సో ఇక్కడ నేనైతే రాస్తున్నాను. నెక్స్ట్ దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఓకేనా. ఇక్కడ నేను ఒక డమ్మీగా తీసుకుంటున్నాను, ఆ నేమ్ అక్కడ రాస్తున్నాను. బట్ మీరైతే మాత్రం ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా క్యాపిటల్ లెటర్స్లో ఫుల్గా రాయండి. అదేవిధంగా దరఖాస్తుదారుని తండ్రి కానీ భర్త కానీ కేర్ ఆఫ్ కానీ, ఓకేనా. తండ్రి అంటే ఎవరికి, అబ్బాయికి మెయిల్ కానీ పెడుతున్నట్టయితే వాళ్ళ తండ్రి పేరు రాస్తారు. అలా కాకుండా ఉమెన్ కానీ పెళ్ళైన మహిళ కానీ పెట్టినట్టయితే భర్త రాస్తారు. పెళ్లి కాని మహిళ ఎవరు పెట్టిన తండ్రి పేరు రాస్తారు. అలా కాకుండా తల్లిదండ్రులు లేని వారు కేర్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వారి పేరు రాస్తారనమాట ఇక్కడ. సో ఈ కేసులో వచ్చి తండ్రి పేరు ఇక్కడ ఉంది కదా, అదైతే రాస్తున్నానండి. నెక్స్ట్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో ఇక్కడ ఈ కేసులో జామి సురేష్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉంటుందో, ఎందుకంటే అర్జీ పెట్టిన తర్వాత అధికారులు అర్జీకి సంబంధించి విషయాలను కనుక్కోవడానికి గాను ఈ నెంబర్కి కాల్ అయితే చేస్తారు. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. లేని పక్షాన మొబైల్ నెంబర్ పని చేయట్లేదు, నాట్ ట్రేసబుల్ అని చెప్పి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎవరైతే అప్లికెంట్ ఉంటుందో అదైతే మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఆధార్ కార్డు ప్రకారం ఏదైతే పుట్టిన తేదీ ఉంటుందో అదైతే ఇచ్చేయండి. ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ యొక్క జెండర్ అండి, ఓకేనా. వాళ్ళ యొక్క జెండర్ని ఇలా టిక్ చేస్తారనమాట, ఓకేనా. ఇక్కడ తండ్రి కాబట్టి తండ్రిని టిక్ చేయండి. వచ్చి చిరునామా అండి. మనకి ఇక్కడ చిరునామాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. బట్ ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చిరునామా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఎలా అయితే ఉందో ఈ యొక్క అడ్రస్ ఇక్కడైతే నేను రాస్తున్నాను. సో ఇక్కడ మనకి గ్రామము, సచివాలయం పేరు, హ్యాబిటేషను, పిన్ కోడ్, మండలము, జిల్లా ఇవన్నీ అడుగుతాయండి, ఓకేనా. ఇవన్నీ కూడా క్లియర్గా రాయండి. ఇంటి నెంబరు, ఏరియా. మీరు అడ్రస్ పూర్తిగా రాసినట్టయితే ఎవరైతే అధికారులు ఉంటారో వారు ఏదైతే వెరిఫికేషన్ టైంలో లేదా ఫిర్యాదుకు సంబంధించి ఏదైతే మనకి రెడ్రెస్కి సంబంధించి వచ్చే టైంలో డెఫినెట్గా ఈ అడ్రస్కి వస్తారు. కాబట్టి ఆధార్ అడ్రస్ అని ఆధార్లో ఉన్నట్టు అడ్రస్ రాయండి. లేని పక్షాన ఆధార్లో తప్పుగా ఉన్నట్టయితే మీకు తెలిసిన అడ్రస్ అంటే అడ్రస్తో మిమ్మల్ని అయితే ట్రేస్ చేయాలన్నమాట. అడ్రస్ అయితే ఇక్కడ రాయాలి. ఫిర్యాదు రకం అడుగుతుందండి మనకి ఇక్కడ. అది ఒక సంఘానికి సంబంధించి, ఒక కమ్యూనిటీకి సంబంధించి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సమస్య అయితే సంఘం టిక్ చేస్తారు. అలా కాకుండా మీ యొక్క వ్యక్తిగత సమస్య అనుకోండి, వ్యక్తిగత సమస్యని ఇలా టిక్ చేస్తారనమాట, ఓకేనా. అలా ఒకవేళ మీరు సంఘం టిక్ చేసినట్టయితే పైన పేరు ఎవరు రాస్తారు, ఎవరి ద్వారా అయితే మనకి సంఘం తరపున అయితే సంఘం రాస్తారు, లేదా సంఘంలో ముఖ్య సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వివరాలు పైన రాస్తారనమాట. నెక్స్ట్ ఫిర్యాదు చిరునామా. సో ఏ విలేజ్లో లేదా ఏ ప్లేస్లో పెడుతున్నారంటే ఆ యొక్క అడ్రస్ మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. సేమ్ ప్లేస్ అనుకోండి సేమ్ రాస్తారు. అలా కాకుండా వేరే దగ్గర అనుకోండి, మీరు ఎక్కడైతే ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో అక్కడ అడ్రస్ రాస్తారనమాట, ఓకేనా. సో ఫిర్యాదుకి ఈ సెక్షన్ ఉంటుందండి మనకి. సో మీ యొక్క సమస్య ఏదైతే ఉందో సమస్యను పూర్తి ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. సో సమస్యను ప్రకారం మనకి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ సదస్సులో కానీ లేదా జిల్లా కలెక్టరేట్లో జరిగే సోమవారం జరిగే అందులో కానీ లేదా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఈ యొక్క ఫామ్ని అప్లోడ్ చేస్తూ రిమైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఫొటోస్ ఉంటే ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా మాన్యువల్గా వెళ్ళి ఇచ్చినట్టయితే ఏవైతే ఈ అప్లికేషన్ ఫామ్తో సహా రిమైనింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ మీరు ఇవ్వవలసి అయితే ఉంటుందండి, ఓకేనా. సో మీ యొక్క సమస్యని ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. సో మీకు పెన్షన్ రాకపోయినా, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సమస్యలు ఉన్నా, లేదంటే మీ యొక్క స్ట్రీట్లో ఏదైనా స్ట్రీట్ లైట్ పోయినా, శానిటైజేషన్ సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, ఇంకా వగైరా సమస్యలు కానీ, హోమ్ డిపార్ట్మెంట్ సమస్యలు కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ క్లియర్గా రాయాలన్నమాట, ఓకేనా. రాసిన తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అప్లికెంట్ యొక్క సైన్ ఇక్కడైతే చేయాలండి, ఓకేనా. అప్లికెంట్ యొక్క సైను ఇక్కడైతే చేయాల్సి అయితే ఉంటుంది. సో చేసిన తర్వాత ఈ ఫామ్ని ఇందాక చెప్పినట్టుగా మీరు డైరెక్ట్గానే తీసుకువెళ్ళొచ్చు, లేదా మీరు ఇందాక చెప్పుకున్నట్టుగా డైరెక్ట్గానే తీసుకువెళ్ళొచ్చు, లేదా ఆన్లైన్ సైట్లో కూడా మీరు కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చండి. అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత ఎప్పుడైనా సరే ఒకసారి చూసిన తర్వాత మీరు కొంత గ్యాప్ ఇచ్చి ఒకసారి వీడియో మళ్ళీ రివిజిట్ చేసినట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి. ఏ కామెంట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.